రజనీకాంత్ ను ఏమన్నా అనాలన్నా విమర్శించాలన్నా ఒక్కటికి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు ఎవరైనా. ఎందుకంటే ఆయన చుట్టూ ఉండే ఆరా అలాంటిది. కానీ ఇక్కడ దర్శకుడు మాత్రం రజనీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆయన వల్లే సినిమా ఫ్లాప్ అయిందంటూ ఓపెన్ గానే చెప్పారు. మరి సూపర్ స్టార్ నే తప్పుపట్టిన ఆ దర్శకుడు ఎవరు? రజనీకాంత్. ఈ పేరు వెనక పెద్ద చరిత్రే ఉంది. సూపర్ స్టార్ పేరు చూడటం కాదు, జస్ట్ వినబడ్డా అభిమానుల ఒంట్లో కరెంటు పాస్ అవుతుంది. రజనీ రజనీ అంటూ పిచ్చెక్కిపోతూ ఉంటారు ఫ్యాన్స్. ఇలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ఇండియాలోనే లేరంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి హీరోపై తమిళ సీనియర్ దర్శకుడు కెఎస్ రవికుమార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారిప్పుడు. రజనీకాంత్, కెఎస్ రవికుమార్ మంచి స్నేహితులు. సూపర్ స్టార్ కు ముత్తు, నరసింహ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు ఈయన. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మూడో సినిమా లింగా డిజాస్టర్ అయింది. ఈ ఫెయిల్యూర్ పైనే కెఎస్ రవికుమార్ కామెంట్స్ చేశారిప్పుడు. లింగా ఫ్లాప్ కు రజనీయే కారణమంటూ చెప్పుకొచ్చారు. ఎడిటింగ్ లోనూ రజనీ జోక్యం చేసుకున్నారని తెలిపారు. 2014 డిసెంబర్ 12న రజనీ పుట్టినరోజు గిఫ్ట్ గా వచ్చిన లింగాపై విమర్శలు చాలా వచ్చాయి. ముఖ్యంగా దర్శకుడు కెఎస్ రవికుమార్ ని ఆడుకున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తాన్ని రజనీ మార్చేశారని, ఓ పాటతో పాటు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ను కూడా తీయించారని చెప్పారు రవికుమార్. దానివల్ల కథ స్వరూపమే మారిపోయిందన్నారు ఈ దర్శకుడు. లింగా సినిమా ఒకెత్తైతే క్లైమాక్స్ లో వచ్చే బెలూన్ జంపింగ్ ఎపిసోడ్ మరో ఎత్తు. ఇప్పటికీ ట్రోలింగ్ మెటీరియల్ గా దీన్ని వాడుతూ ఉంటారు. ఈ సీన్ వద్దన్నా డిజైన్ చేసింది రజనీనే అంటూ బాంబ్ పేల్చారు కెఎస్ రవికుమార్. గతంలోనూ లింగా ఫ్లాప్ కు రజనీయే కారణమంటూ కామెంట్స్ చేశారీయన. ఇప్పుడు ఇదే మాట మీదున్నారు. ట్రెండ్ మారుతుంది, ఆడియన్స్ మారిపోతున్నారు, అప్డేట్ అవుతున్నారు. ఇప్పటికీ అదే పాత చింతకాయ పచ్చడి కథలంటే నో అంటున్నారు ఆడియన్స్. సో మేకర్స్ కు మరో ఆప్షన్ లేదు, వాళ్ళు మారిపోవాల్సిందే. అందుకే కొత్త దారిలో వెళ్తున్నారు సీనియర్ దర్శకులు. తమది కాని దారిలో వెళ్తున్నారు. మరి వాళ్ళెవరో చూద్దామా? మనకు గుణశేఖర్ అంటే గుర్తుకొచ్చేది చూడాలని ఉంది ఒక్కడు, అర్జున్ లాంటి మాస్ సినిమాలే. ఆ తర్వాత ఆయన రుద్రమదేవి, శాకుంతలం అంటూ కాస్త మైథలాజికల్ టచ్ తీసుకున్నారు. కానీ ఎక్కువగా మాస్ డైరెక్టర్గానే గుణకి గుర్తింపుంది. కానీ ఈ జనరేషన్ ఆడియన్స్ కోసం పూర్తిగా మారిపోయారిప్పుడు. ఇప్పుడు ఏకంగా యుఫోరియా అంటూ ట్రెండీ సినిమాతో వచ్చేస్తున్నారు. చూస్తున్నారుగా, అసలు ఈ టీజర్ చూస్తుంటే ఇది గుణశేఖర్ సినిమాలా అనిపిస్తుందా? ఏం చేస్తాం, తప్పదు కదా మరి. మారుతున్న ఆడియన్స్తో పాటు తాను కూడా మారాల్సొచ్చిందంటున్నారు ఈయన. సొంత నిర్మాణంలో యుఫోరియా తెరకెక్కిస్తున్నారు గుణశేఖర్. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత రూటే మార్చేశారు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ అంటూ పూర్తిగా యాక్షన్ సినిమాతో వచ్చేస్తున్నారు. ఈ మధ్య నేపాల్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్ లాంటి సాఫ్ట్ సినిమాలు చేసిన ఈయన గతంలో ఒంగోలు గిత్త అంటూ మాస్ ట్రై చేసి దెబ్బతిన్నారు. ఇప్పుడు మరోసారి జాక్ అంటూ వచ్చేస్తున్నారు. మొత్తానికి ఆడియన్స్ కోసం తమది కాని దారిలో వెళ్తున్నారు మన దర్శకులు. ఈ రోజుల్లో సినిమాలకు పెట్టిన బడ్జెట్ వస్తే చాలురా బాబు అనుకుంటున్నారు నిర్మాతలు. ఇలాంటి టైంలోనూ కొన్ని సినిమాలు 100 కోట్లకు పైగా లాభం తీసుకొచ్చాయి. మరి ముఖ్యంగా 2024లోనే ఈ సినిమాలు వచ్చాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే లాభాల సంవత్సరంగా మారిపోయింది 2024. మరి నిర్మాతల్ని లాభాల్లో ముంచిన ఆ సినిమాలేంటో తెలుసా? ఓ సినిమాకు 10 కోట్ల లాభం వస్తేనే పండగ చేసుకుంటున్న రోజులివి. అలాంటిది 100 కోట్ల లాభం అంటే మాటలు కాదు. కానీ 2024లో ఆ మ్యాజిక్ చేసేశాయి హనుమాన్, కల్కి సినిమాలు. అలాగే హిందీలో స్త్రీ 2, మలయాళంలో మంజుమల్ బాయ్స్ కూడా 100 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చి నిర్మాతల జాతకాలే మార్చేశాయి. ఇవన్నీ 2024లోనే వచ్చాయి. హనుమాన్నే తీసుకోండి, 25 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 300 కోట్లు వసూలు చేసింది. బాహుబలి సిరీస్ RRR తర్వాత 100 కోట్లకు పైగా లాభాలు తెచ్చిన సినిమా ఇదే. దీని తర్వాతే కల్కి వచ్చింది. దీనికి కూడా 200 కోట్ల వరకు లాభాలొచ్చాయి. ఇక హిందీలో స్త్రీ 2 సంచలనాలు మాటల్లో చెప్పలేం. 50 కోట్ల బడ్జెట్తో వచ్చిన స్త్రీ 2 850 కోట్లు వసూలు చేసి బయ్యర్ల పంట పండించింది. కేవలం బాలీవుడ్లోనే కాదు, ఇండియాలోనే అత్యధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో స్త్రీ 2 టాప్లో ఉంది. ఇక మలయాళంలో మంజుమల్ బాయ్స్ కూడా అంతే. 20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 242 కోట్లు కలెక్ట్ చేసి 150 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. ప్రేమలు సినిమా కూడా అంతే. 4 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రానికి 140 కోట్లొచ్చాయి. ప్రయోగాలు చేయడానికి అస్సలు వెనకాడట్లేదు హీరోలు. కథ డిమాండ్ చేస్తే ఎంత దూరమైనా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కుర్ర హీరో బిచ్చగాడిగా మారిపోయారు. తాజాగా ఆ సినిమా టీజర్ విడుదలైంది. అది చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇదేం మేకోవర్ రా బాబు, మతులు పోతున్నాయి అంటున్నారు. మరి ఆ రేంజ్ షాక్ ఇచ్చిన హీరో ఎవరు? హీరో అంటే హీరోనే.
స్క్రీన్ మీద లుక్తోనే అర్థమైపోతుంది. ఆ లుక్ తమ హీరోని అందంగా చూపించాలని తంటాలు పడుతూ ఉంటారు దర్శకులు. కానీ ఈ మధ్య కొందరు హీరోలు మాత్రం బెగ్గర్స్గా మారుతున్నారు. వాటి కోసం మేకోవర్ అవుతున్నారు. ఆ మధ్య విజయ్ యాంటోనీ బిచ్చగాళ్ళలో నటించాక తాజాగా కవిన్ అనే తమిళ హీరో కూడా బెగ్గర్గా మారిపోయాడు. చూస్తున్నారుగా, ఇక్కడ కనిపిస్తున్న హీరో పేరు కవిన్ రాజ్. మనోడు చూడ్డానికి చాలా బాగుంటాడు, కానీ బ్లడీ బెగ్గర్ అనే సినిమా కోసం ఇలా మారిపోయాడు. శివబాలన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నెల్సన్ నిర్మిస్తున్నాడు. బీస్ట్, జైలర్ లాంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నెల్సన్ బ్లడీ బెగ్గర్తో నిర్మాతగా మారిపోయారు. తన సినిమాలకు పాటల దగ్గర నుంచే ఆసక్తికరమైన ప్రమోషన్స్ చేసే నెల్సన్ బ్లడీ బెగ్గర్కు ఇదే చేశారు. దివాళీ కానుగా అక్టోబర్ 31న విడుదల కానుంది ఈ చిత్రం. అదే రోజు శివకార్తికేయన్, అమరన్ కూడా రానుంది. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. కాలీవుడ్ లో ఈ 2 సినిమాలపై అంచనాలు బాగానే ఉన్నాయి. సింగం అగైన్ లో అంతమంది హీరోలుండడానికి కారణమేంటి? నిజంగానే కథ డిమాండ్ చేసిందా, లేదంటే సౌత్ హీరోలు సృష్టించిన రికార్డులను బద్దలు కొట్టాలని బాలీవుడ్ అంతా ఒక్కటైందా? ఎందుకంటే మన ఊరిలో పక్కూరోడి డామినేషన్ తట్టుకోలేం కదా. ఇప్పుడు సింగం తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. అసలు రోహిత్ శెట్టి ప్లాన్ ఏంటి? దక్షిణాది హీరోల దండయాత్ర బాలీవుడ్ పై బలంగానే ఉందిప్పుడు. ఆల్రెడీ ప్రభాస్, అల్లు అర్జున్ అక్కడ పాగా వేశారు. తాజాగా ఎన్టీఆర్ కూడా దేవరతో తన ముద్ర వేశారు. త్వరలోనే గేమ్ చేంజర్ అంటూ రామ్ చరణ్ కూడా నార్త్ పై తన డామినేషన్ కు రెడీ అవుతున్నారు. మన హీరోల దండయాత్రలో తమ ఉనికినే కోల్పోతున్నారు బాలీవుడ్ హీరోలు. మన హీరోల దూకుడు తట్టుకోవాలంటే ఒక్క హీరోతో అయ్యేలా కనిపించటం లేదు. అందుకే బాలీవుడ్ అంతా ఒక్కటైనట్లు కనిపిస్తోంది. దీనికి సింగం అగైన్ సినిమానే నిదర్శనం. అజయ్ దేవ్గన్ నుంచి మొదలు పెడితే టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, దీపికా పదుకోన్ ఇలా బాలీవుడ్ లో ఉన్న బడా స్టార్స్ అంతా ఈ సినిమాలోనే కనిపిస్తున్నారు. ఎవరైనా ట్రైలర్ అంటే 2 నిమిషాలు కట్ చేస్తారు. కథ చెప్పాలనుకుంటే 3 నిమిషాలు కట్ చేస్తారు. మరీ ఇంపార్టెంట్ అనుకుంటే 3.5 నిమిషాలు కట్ చేస్తారు. కానీ సింగం అగైన్ ట్రైలర్ ఏకంగా 5 నిమిషాలుంది. ట్రైలర్లోనే సినిమా చూపించేశారు రోహిత్ శెట్టి. పైగా పోలీస్ కథలోనే రామాయణం చూపించారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ కాప్ యూనివర్స్ గా వస్తోంది సింగం అగైన్. ఇందులో రాముడిగా అజయ్ దేవ్గన్, లక్ష్మణుడిగా టైగర్ ష్రాఫ్, సీతగా కరీనా కపూర్, హనుమంతుడిగా రణ్వీర్ సింగ్, జటాయుగా అక్షయ్ కుమార్ క్యారెక్టర్స్ డిజైన్ చేశారు రోహిత్ శెట్టి. రావణుడిగా అర్జున్ కపూర్ నటిస్తున్నారు. మోడ్రన్ రామాయణంగా ఈ పోలీస్ యూనివర్స్ నవంబర్ 1న రాబోతోంది. ఇది ఈ రోజు సైన్మా 2.0. మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.